అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈ రోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. బ్రెడ్తో ఇలా ఒకసారి రోలర్గా చేసి పెట్టారంటే ఒకటి తినమంటే 4 తినేస్తారు. అంత రుచికరంగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టి చూడండి, భలే ఇష్టపడి తింటారు. చేయటం కూడా చాలా సులువు అండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నా అండి. ఒక 400 గ్రాములు బంగాళదుంపల్ని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఉడికినంటే ఈ బంగాళదుంపల్ని తొక్కంతా తీసేసుకోవాలండి. ఇలా తొక్కంతా తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలండి. మార్చుకొని ఒక మ్యాషర్ కానీ లేదంటే చేత్తో అయినా లేదంటే ఒక స్పోక్ స్పూన్ అయినా పెట్టుకొని మ్యాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. ఈ లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా నా మొదటి వీడియో మీకే వస్తుంది. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మీకు మొదటిగా వచ్చేస్తాయి. మీరు సింపుల్గా చూసుకోవచ్చు. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అంతా ఇలా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ అంతా కారం వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకోండి. రుచి మరీ ఎక్కువగా రావడానికి ఇక్కడ నేను చాట్ మసాలా యూజ్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి చేతులతో. ఆల్రెడీ ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. కారం కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా షేప్ వచ్చేలాగా కలుపుకోవాలండి పిండంతా. ఇప్పుడు స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది. మిగతా ప్రాసెస్ చూసుకుందాం. ఇక్కడ నేను ఒక 6 బ్రెడ్ సైజెస్ తీసుకుంటున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్లో అంచులు ఉన్న బ్రౌన్ భాగం అంతా కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకున్న ఆ బ్రౌన్ భాగం అంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ పౌడర్ లాగా కూడా మీరు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కటి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కొంచెం వాటర్ పోసుకొని కట్ చేసుకున్నట్టు ఈ బ్రెడ్ ముక్కని ఈ విధంగా డిప్ చేయాలండి. మరీ లోపలగా పోయే విధంగా కాకుండా జస్ట్ అలా పైనే అలా డిప్ చేసుకుంటూ ఇప్పుడు వాటర్ అంతా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలండి. ఇలా డ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు స్టఫింగ్ని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఇందులో పెట్టుకొని ఇప్పుడు మొత్తం కవర్ చేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసుకుంటూ కవర్ చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చేలాగా కవర్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒకటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంట వచ్చేసి మీడియం మంట మీదే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే త్వరగా మాడిపోతాయి. సో మీడియం మంట మీద పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లలైతే భలే ఇష్టపడి తింటారు. ఈ విధంగా చేసి పెట్టారంటే బయట వెళ్ళి కొనే బదులు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి పెట్టారంటే భలే ఇష్టపడి తింటారు. డబ్బులు కూడా మీరు ఆదా చేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రైనర్లో తీసేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఇందులోకి టమోటా సాస్ పెట్టుకొని తిన్నారంటే అద్దిరిపోతుంది టేస్ట్ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి స్నాక్స్ మరెన్నో మీకు చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.